అనుకోకుండా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఆ ల్యాండ్లోకి వెళ్ళిపోయి ఆ పొలంలో మోకాళ్ళుని ప్రార్థన చేశాను. ఆ పొలంలోనే మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు, ఇది చాలా అవసరం మీటింగ్కి నా ప్రభు. ఇక మళ్ళా చేయాల నేను దానికోసం. ఆశ్చర్యం చెప్పనా, ఎప్పుడైతే నాకు ఇంకా నిశ్చయత వచ్చింది, ఇప్పుడు నేను చేసిన ఈ ప్రార్థన నా దేవుని సన్నిధిలో వినబడింది, ఎందుకంటే దేవుని దగ్గర నుండి నా హృదయంలో సమాధానం వచ్చింది గనుక నా ప్రభు నా ప్రార్థన అంగీకరించాడు, ఇది నాకు కాయపరిచాడు అని నేను అనుకున్నప్పుడు ఆ తర్వాత ప్రార్థన చేయలేదు. అంతకుముందు అన్నిసార్లు ప్రార్థన చేసినా అతడు స్పందించలేదు. ఇదిగో నాకు ప్రార్థన చేసినప్పుడు సమాధానం వచ్చిందని చెప్పాను చూడు, ఆ తర్వాత అతడు స్పందించి అతడు వచ్చి నాకు ఆ పొలాన్ని విక్రయించడం జరిగింది, అంటే అమ్మటం జరిగింది. ఎంతమందికి అర్థమైంది? అంటే ప్రార్థన ప్రభువు దగ్గరికి వెళ్ళింది అనే విషయంలో కూడా అంతరంగంలో సమాధానం ఉంటుంది, బహిరంగ సాక్ష్యం ద్వారా కూడా సమాధానం ఇస్తాడు. వర్షింపకుండునట్లు ప్రార్థించిన ఏలియా దేవుడు వర్షం కురిపించినట్లు మళ్ళా ప్రార్థన చేశాడు. తన పనివానితో చెప్పాడు, నువ్వు మెరక ఎక్కి సముద్రం వైపు చూడు, నీకేం కనపడిందో నాకు చెప్పు. దేవుడు వర్షాన్ని పంపిస్తానని చెప్పాడు, నేను ప్రార్థన చేస్తాను.